అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి పలావ్ అంటే మటర్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ అయితే వెలిగించేసాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయాలి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇంకో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ అయితే పలావ్కి చాలా బాగుంటుంది కదా, అందుకని వేసాను. నెయ్యి అయితే కరిగిపోయి కొంచెం వేడైంది. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసాను. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే పచ్చిదైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకున్నాము. ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోండి. టమాటా ఆలు మగ్గిపోయింది. ఇందులోనే 5 టీ స్పూన్ల వరకు మటర్ వేసుకోవాలి. మటర్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మటర్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అది కలర్ వచ్చాక 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే వేసేసాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మూత పెట్టి బాగా వాటర్ మరగనివ్వాలి. ఈలోపు మనం కర్రీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇంకో సైడ్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇందులోనే కరివేపాకు 2 మిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది పచ్చివాసన పోయేలోపు పలావ్ అయితే వాటర్ మరుగుతుంది. ఇందులోనే యాలుక్కాయలు వేసుకోవాలి 4 వరకు. అలాగే పెద్దది యాలుక్కాయ, పువ్వు, అలాగే చెక్క, లవంగం,
అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది ఫస్ట్ ఆయిల్లో అయినా వేయించవచ్చు, కాకపోతే నేను ఇప్పుడు వేస్తున్నాను. వాటర్ బాగా మరుగుతుంది. ఇందులోనే నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడే వేసుకోండి, ఉంటే సరిపోతుంది, కాకపోతే సరిపోయింది. ఇందులోనే ఉల్లిపాయలు ఆలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కర్రీకి అయితే వీడియో మిస్ అయింది ఆ క్లిప్. ఆలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టి వేసుకొని మగ్గనివ్వాలి. టమాటా ఫ్రై అవ్వాలి మంచిగా. అప్పుడు తర్వాత పెట్టుకున్న మటర్ వేసుకోవాలి ఫ్రెష్వి. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. తొందరగా మగ్గడం కోసం మూత పెట్టుకున్నాను. ఇక్కడ పలావ్ కూడా బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. మటర్ కూడా మంచిగా వాడిపోయింది. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు అలాగే వేయించండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇక్కడ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం తడిగా ఉంది, దాన్ని సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. చక్కగా ఉడికిపోయింది కూడా. ఇంకో సైడ్ కర్రీ కూడా బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. మటర్ కూడా ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడే మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పలావ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. భలే వచ్చింది, అసలు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కర్రీ చిక్కగా లేదు కాబట్టి పల్లీలు వేసి మిక్సీ పట్టాను. అవి తీసుకొచ్చి దీంట్లో వేసేసాను. అప్పుడు కొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది, అందుకని పల్లీలు మిక్సీ చేసి పెట్టి వేసాను. అంతే, మటర్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి.